మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. సార్, ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళకి కొంతమంది ఉన్నారు. ఇంగ్లీష్ అంటేనే ఆమె దూరం వెళ్ళిపోతారు. అమ్మో ఇంగ్లీషా వద్దులే, స్పీచ్ ఇవ్వాలా వద్దులే, ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఇంగ్లీష్లో స్పీచ్ ఇవ్వాలి అన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతారు చాలామంది. నో 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 ఇంగ్లీష్లో స్పీచ్ నేను ఇవ్వను. ఈవెన్ పేపర్ మీద రాసి చదవమన్నా కూడా చదవలేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజులో. అంటే భయపడే వాళ్ళకి, ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మీరు ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్ అని మీరు అన్నారు, కానీ నేను చెప్తాను ఏంటంటే కొంతమంది కాదు, ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. యూ కాంట్ డినై దిస్. మీరు డినై చేయలేరు. లేదు సార్ అలా ఏమి లేదేమో అని మీరు అనలేరు కూడా. ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగు, అరిథమెటిక్, ఇంకా మిగతా ఉన్న జిఎస్, జీకే అవన్నీ బాగా రాస్తారు, అన్నిట్లో పాస్ అవుతారు. కానీ ఒకే ఒక్క దాంట్లో ఫెయిల్ అవుతారు, ఇంగ్లీష్లో. నేను చాలామందిని అడిగాను. ఈవెన్ యూ మే నాట్ నో దిస్, కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ సమ్ ఎగ్జామ్స్. విచిత్రం ఏంటంటే రీజనింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి, అరిథమెటిక్ ఫ్యాకల్టీ కానివ్వండి, జీకే ఫ్యాకల్టీ కానివ్వండి, జిఎస్ ఫ్యాకల్టీ కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్. దే ఆర్ టీచింగ్ స్టూడెంట్స్. దే హ్యావ్ గాట్ మెనీ స్టూడెంట్స్. వాళ్ళందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ నేర్పిస్తూ ఉంటే నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి, వాళ్ళు ఫ్యాకల్టీస్. కానీ ఇంగ్లీష్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు నాలెడ్జ్ చాలా వరకు తక్కువ. నేను అనొద్దు ఆ మాట, అసలు లేదు అని చెప్పి అనకుండా నేను ఏమంటున్నానంటే చాలామంది ఫెయిల్ అయ్యేది ఇంగ్లీష్లోనే ఫెయిల్ అవుతారు. అంటే భయమా, ఇంట్రెస్ట్ లేకపోవడం అంటారా? నేను చెప్తాను కంపల్సరీగా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్. ఇది ఎవరైనా ఇది ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరెవరైతే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు, కానీ వాళ్ళు చెప్పరు స్టూడెంట్స్కి ఎందుకు చెప్పరు అంటే స్టూడెంట్స్కి ఒకవేళ తెలిస్తే క్లాస్ అటెండ్ అవ్వరేమో అనుకుంటారు, మా దగ్గరికి రారేమో ఎవరు. కానీ నేను చెప్తాను ఏంటంటే చెప్పినా ఏం ప్రాబ్లం లేదు, స్టూడెంట్స్కి వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. ఇంగ్లీష్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటి, భయము అని కాదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అంత తొందరగా అర్థం కాదు. తర్వాత ఇంగ్లీష్ అనగానే చిరాకు అంటారు చూడండి, చిరాకు వస్తుంది. నేను నేర్పిస్తున్నప్పుడు కూడా కొంతమంది నా దగ్గరకు ఒక సెక్షన్ ఆఫీసర్ వచ్చేవాడు. సెక్షన్ ఆఫీసర్, డూ యూ నో వాట్ హిజ్ ఏజ్ వాజ్? అప్పుడు నా దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత ఏజో తెలుసా అతనిది 50 years అండ్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ సెక్షన్ ఆఫీసర్, గస్టెడ్ ఆఫీసర్. అతను సైన్ చేస్తే పని అయిపోతుంది. అటువంటి గస్టెడ్ ఆఫీసరు సింగిల్గా నా దగ్గరకు వచ్చాడు. వచ్చేసి ఏమన్నాడంటే, సార్ నాకు వేరే వాళ్ళతో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, నేను మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా పే చేస్తాను, మీరు నాకు కొంచెము అలోన్ సపరేట్గా నేర్పించండి అన్నాడు. హీ యూస్ టు కమ్ టు మై హౌస్. వచ్చేవాడు, సింగిల్గా కూర్చునేవాడు, మంచి పొజిషన్లో ఉన్నవాడు. అండ్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ సెక్రటేరియట్ దట్ టైమ్. ఇది జరిగి ఒక 10 years బ్యాక్ అవుతుంది, 10 years బ్యాక్. And of course I feel that he might have been retired now. రిటైర్ అయిపోయి ఉంటాడు. అయితే అతను నాతో బాగా రెగ్యులర్గా వచ్చేవాడు. ఇంగ్లీష్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాతో అన్నాడు అన్నమాట. ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంది సార్, నాకు ఈ రిటైర్ అయిపోయే లోపల నాకు మాట్లాడాలని ఉంది అన్నాడు. పాపం కంప్లీట్గా అతను ఒక 1 month వచ్చాడు, 1.5 months వరకు వచ్చాడు. అతను ఫీ కూడా పే చేశాడు. మళ్ళీ మీకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను సార్ అయ్యేది అన్నాడు. కానీ అతను అన్న మాటలు గుర్తుంటాయి ఏంటంటే, సార్ అసలు ఇంగ్లీష్ అనేది ఎప్పటికైనా వస్తుందా నాకు అని అంటున్నాడు. అదొక డౌట్ మళ్ళీ అడిగాడు. కానీ విషయం తెలుసా మీకు, అతను ఎన్నో దగ్గరికి వెళ్ళాడంట, ఎన్నో క్లాసెస్కి వెళ్ళాడంట. నాతో చాలామంది అలా కలుస్తూ ఉంటారు. దట్ డజంట్ మీన్ దట్ నేనే పెద్ద గ్రేట్ ఫ్యాకల్టీ అని నేను అనడం లేదు, అలా వేరే వాళ్ళకు కూడా ఉండొచ్చు. కానీ ఇతను ఏం చేశాడంటే, అతని పేరు కూడా చెప్తున్నాను చూడండి, నేను సత్యనారాయణ అతని పేరు. అతను ఏం చేశాడంటే, అతను అతని దగ్గరికి వచ్చి చెప్పాడు, సార్ నేను ఎన్నో క్లాసెస్కి వెళ్ళాను సార్, ఎన్నో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, వెళ్ళి ఒక 1 week 10 days అటెండ్ అయ్యి కూడా మళ్ళీ అక్కడ ఫీ పే చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను సార్. నాకు నచ్చక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్పారు, పేర్లు అనవసరం మనకు. జాయిన్ అయ్యాడు, వచ్చాడు. నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఫస్ట్ డే మీరు నాతో మాట్లాడారు సార్, ఫస్ట్ డే మాట్లాడితే నాకు నమ్మకం వచ్చింది,
నాకు వస్తుంది అని, ఎందుకో నాకు మీ క్లాసెస్ అని. 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత నేను ఎన్నో ఇన్స్టిట్యూట్స్ మానేశాను, కానీ మీ దగ్గరికి మాత్రం నేను 1 మంత్ 15 డేస్ అవుతుంది, ఇప్పటికి కూడా వస్తున్నాను నేను. అంటే నాకు మీ క్లాసెస్ బాగా నచ్చాయి, అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. అక్కడ ప్రాబ్లం ఏంటి, నాకు అర్థమే కాకపోయేది, నాకు అక్కడ అర్థం కాకపోయేది, కానీ మీ దగ్గరకు వస్తుంటే నాకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే నాకు ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండడం లేదు సార్ అన్నాడు. ప్రాక్టీస్ చేయాలి కదా సార్, ప్రాక్టీస్ చేయకపోతే నాకు మీరు చెప్పి కూడా వేస్ట్ అవుతుంది. మీరు హోంవర్క్ ఇస్తున్నారు కరెక్టే, అది మీరు చేయాల్సిందంతా మీరు కంప్లీట్గా మీదంతా కరెక్ట్, కాకపోతే నా సైడ్ నుండే కొంచెం అంత నేనే హోంవర్క్ చేయడం లేదేమో అని అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేయడం లేదేమో అనిపిస్తుంది, అందుకనే కొంచెం నాకు రావడం లేదు సార్. నాకు ఇంగ్లీష్ అసలు ఎప్పుడైనా వస్తుందా, నాకు ఇంగ్లీష్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అని అన్నాడు అనమాట. నేను అతనితో కూడా అదే చెప్పాను, ఏంటంటే సత్యనారాయణ గారు మీరు కంప్లీట్గా ఒక డైలీ 4-5 అవర్స్ స్పెండ్ చేయాలి. 4-5 అవర్స్ స్పెండ్ చేసి మాట్లాడడము, రాయడము, చదవడము, వినడము ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు కంపల్సరీ ఒక 2 to 3 months అవుతుంది. నేను అతనికి కూడా అదే చెప్పాను. ఎందుకని అబద్ధం చెప్తారో నాకు తెలియదు, నేనైతే అబద్ధం చెప్పలేదు. 2 to 3 months ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అన్నాను. సార్ నాకు టైం ఉండడం లేదు సార్ ఇది అన్నాడు. ఆ తర్వాత కూడా అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అతనికి. ఆ తర్వాత అతను ఏదో యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొంచెం బ్రేక్ వచ్చింది, ఇక ఆ తర్వాత అతను రాలేదు. బట్ అతను చెప్పిన మాట ఎంత విన్నా ఏంటి సార్ ఇది అసలు, మీరు చెప్పింది అర్థమవుతుంది, దీనికేమో ఇలా యూజ్ చేయాలి, దీనికేమో ఇలా యూజ్ చేయాలి. నాతో అడిగిన డౌట్ ఏంటంటే సార్ ఐ అంటే సింగులర్, ఉయ్ అంటే ప్లూరల్, కానీ ఐ ఉయ్ ఫస్ట్ పర్సనే అంటున్నారు సార్, ఫస్ట్ పర్సన్ ఎట్లా అవుతుంది సార్ అన్నాడు. ఫస్ట్ పర్సన్ అంటే చూడండి సత్యనారాయణ గారు, ఐ అంటే మాట్లాడే వ్యక్తి, మరి ఉయ్ అంటే కూడా మాట్లాడే వ్యక్తే కదా, అంటే ఉయ్ అంటే చాలా మంది ఉంటారు కదా సార్ అంటున్నాడు. అతని డౌట్ అన్నమాట. ఇంకొకటి సార్ మీరు ఇప్పుడు ఏమన్నారంటే ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అన్నారు సార్. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అంటే ఐ అంటే సింగులర్ కదా సార్, మరి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది సార్ అని అడుగుతారు. అతను అడిగిన డౌట్స్, రకరకాల డౌట్స్ అడుగుతుంటారు అనుకోండి అలా. అయితే ఏమవుతుందంటే ఇది చాలామందికి కన్ఫ్యూజన్, అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలని. కానీ అలా ఏమీ ఉండదు నవీన. ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ దట్ నా క్లాసెస్ అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే మాత్రం నేను 1 to 2 monthsలో పోర్షన్ ఫినిష్ చేస్తాను. ఇంకొక 1 month వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే రాలేదు అని నాతో చెప్పమనండి, చూస్తాను. నేను వాళ్ళు ఫీ పే చేసేది నేను మళ్ళీ రిటర్న్ చేసేస్తాను. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయాలి కంపల్సరీ. రాదు. నా క్లాసే వాళ్ళు కంపల్సరీగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అటెండ్ అయినా కూడా ఎలా వస్తుంది నవీన, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి కదా. They should practice 4 to 5 hours every day. And I will teach only 1 hour or 1.5 hour. నేను 1 hour 1.5 hour చెప్పేస్తాను. 1 monthలో ఫినిష్ చేస్తాను. 1 month 1 month 15 days or 2 months చెప్పేస్తాను నేనంతా చెప్పేస్తాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు 1 month ప్రాక్టీస్ చేయాలి. అంటే 3 months అయింది కదా. రాలేదు అని నాకు చెప్పమనండి, చూస్తాను. నేను అందుకనే టీవీలోనే అనౌన్స్ చేస్తున్నాను, నేను మన ఛానల్లోనే అనౌన్స్ చేస్తున్నాను. రాలేదు అనేది ఉండదు, నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ సార్.